మీరు వెళ్ళి అడగండి విశ్వనాథ శాస్త్రి గారిని. ఒక అరంగుళం కదిలింది. కాంచీపురం అంతా కుంభవృష్టి కురిసేసింది. ఎంత కుంభవృష్టి అంటే మనిషికి ఎదురుగుండా ఉన్నది కనపడలా, అంత వాన పడిపోయి కొద్ది నిమిషాల్లో కాంచీపురంలో కామాక్షి దేవాలయం వెనకాల ఉన్నటువంటి కోనేరు నిండిపోయింది. అంత లోతుగా ఉంటుంది కోనేరు నిండిపోయి వరదొచ్చింది. పరిగెత్తుకొచ్చి పీఠాధిపతులకి చెప్పారు, అయ్యా వెనక కోనేరు కూడా నిండిపోయిందని. ఒరే కిందకి పెట్టేయండి అన్నారు. మళ్ళీ ఏ అంగుళం పైకెత్తారో దాన్ని మళ్ళీ అలా కిందకి దింపారు. అంతే, వాన అయిపోయింది. ఇది యథార్థంగా జరిగింది. ఈ మధ్యనే కుంభాభిషేకం జరిగినప్పుడు కామాక్షి పరదేవత ఏ పీఠం మీద కూర్చుని ఉండదు ఆ తల్లి, అలా లేచుంటుంది. ప్రపంచం మొత్తం మీద అటువంటి తల్లి లేదు ఇక. ఎందుకంటే ఆవిడ సజీవమైనటువంటి తల్లి, అదేదో విగ్రహం కాదు. అందుకే కన్నులు ఇక్కడి నుంచి ఇక్కడికి తిప్పు